ఢిల్లీలో ఏం జరిగింది? కేటీఆర్ హస్తిన టూర్ పై ఎన్నో అనుమానాలు, ఎవరెవరిని కలిశారనే దానిపై వీడని సందేహాలు, సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికగా మారిన ఢిల్లీ టూర్. ఆ కేటీఆర్ పర్యటనపై హాట్ టాపిక్ గా హాట్ గా చర్చలు. కేంద్ర మంత్రి కట్టర్ను కలిశామన్న బీఆర్ఎస్, కేసు నుంచి తప్పించుకుందుకే అంటున్న కాంగ్రెస్, మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న బీజేపీ అంటూ చూస్తున్నాం. సో ఆకులో మన చారులో కరివేపాకులాగా తయారైనటువంటి పరిస్థితి ఈరోజు కేటీఆర్ది. చారులో కరివేపాకులు అంటాడు కేటీఆర్, అట్లా తయారైంది పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికగా మారింది. అసలు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు, ఎవరెవరిని కలిశారు, అక్కడ ఏం జరిగింది అనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి వరుసకు బామారి అయినటువంటి సుజన్ రెడ్డికి అమృత్ టెండర్లు దక్కిన విషయంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లాలని కేటీఆర్ ప్రకటించారు. ఫిర్యాదు లేఖను సైతం విడుదల చేశారు. అయితే ఆయన కేంద్ర మంత్రి కలిసినట్టుగా ఒక్క ఫోటో సైతం బయట పెట్టలేదు. అప్పటికే కేటీఆర్ హస్తిన టూర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసు పెట్టేందుకు అనుమతి ఇవ్వకుండా కేటీఆర్ బీజేపీ నేతలు కలిసేందుకు ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ఇదే విషయంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. సో ఇక్కడ బీజేపీ పార్టీ యొక్క వైఖరి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఒక వర్గమేమో ఇక్కడ కేటీఆర్ ఎవరిని కలవలేదని చెప్తా ఉన్నారు. ఒక వర్గమేమో ఎవరికి తెలియకుండా కేటీఆర్ను కొంతమంది పెద్దలు కల్పిస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కోవట్లు ఉన్నారు, కేసీఆర్ కోవట్లు ఉన్నారు. వాళ్ళే ఈరోజు ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నాయకులను కానీ కొంతమంది బీజేపీ సీనియర్ నాయకులను కానీ ఈరోజు కేటీఆర్ను కలిపిచ్చేసి అమృత్ ఏదైతే F1 రేస్ స్కామ్లో కేటీఆర్ త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, మిగతా కేసులో కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలోనే ఈరోజు కేటీఆర్ అరెస్ట్ కావద్దు అనే దాంట్లో ఈరోజు ఢిల్లీ పెద్దలను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కిషన్ రెడ్డి గారిని ఏం చెప్పారు, కేటీఆర్ ఎవరిని కలవలేదు అని చెప్తా ఉన్నారు. మరి కేటీఆర్ చెప్పాలి ఎవరిని కలుస్తా ఉన్నాడు, కేంద్ర మంత్రులు ఎవరిని కలుస్తా ఉన్నాడు, ఢిల్లీ టూర్లో నువ్వు ఎవరెవరిని కలిసావో చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు కూడా ఢిల్లీ వెళ్తా ఉన్నావు కదా, ఎవరెవరు కలుస్తున్నావో చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మిత్రులారా, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. కేటీఆర్ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నేతలతో అంటగాగేందుకు వాళ్ళ కాళ్ళ దగ్గర మోకర్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేయబోయేటువంటి స్ట్రాటజీస్ను ఎదుర్కొనేటువంటి దమ్ము సత్తా కేటీఆర్కు లేదు. కేవలం ట్విట్టర్ వేదికగా కొంతమంది పింక్ మీడియాని ఏర్పాటు చేసుకొని ఈరోజు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది తప్ప కేటీఆర్కు ఎలాంటి చిత్తశుద్ధి కానీ ధైర్యం కానీ లేవు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డిని తట్టుకునేటువంటి శక్తి కేటీఆర్కు లేదు. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాళ్ళ దగ్గర మోకరిల్లి ఈరోజు వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనక సహకరిస్తున్నటువంటి నాయకులు ఎవరో భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవైపు కొంతమంది నాయకులేమో ఈరోజు కేటీఆర్ను బలంగా విమర్శిస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో వెనకేసుకొస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ని కానీ కేటీఆర్ ఎందుకు వెనకేసుకొస్తున్నారో భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ ముఖ్య నేతలను కలిశారని, రాబోయే రోజుల్లో అందుకు అనుగుణమైనటువంటి మార్పులు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇదే రకమైన ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్కి చెందిన కీలక నేతలు బీజేపీతో పొత్తుకు మొగ్గు చూపుతున్నారని, కమలం పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్కు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని వారి మధ్య ఒప్పందం జరిగిందని ప్రచారం ఊపందుకున్నది. ఏందో ఇది భారతీయ జనతా పార్టీ ఇక సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నట్టే. బీఆర్ఎస్ పార్టీతో అంటగా అయితే సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నట్టే. ఎందుకు అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీని గత ఎన్నికల్లో 8 సీట్లు, దాదాపు 30 నుంచి 40 సీట్లు రావడం కారణం ఉండే అవకాశం ఉండే, కానీ 8 సీట్లకు పరిమితమైంది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లే. ఈరోజు మీ కీలకమైనటువంటి నేత బిఎల్ సంతోష్ నెంబర్ 3 అనుకో బిఎల్ సంతోష్ను దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇది ఎమ్మెల్యేలు ఎంపీలకు ఉంటుందో దాన్ని తన వీడియోల ద్వారా చూపించింది కేసీఆర్. చూపించి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పరును బిఎల్ సంతోష్ పరును తీసినటువంటి ఈ పార్టీని మరి ఎందుకు మీరు పొత్తుకుపోతా ఉన్నారో తెలంగాణ ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మిత్రులారా,
బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనే, అందుకే గులాబీ నేతలు ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతున్నది కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీల బంధానికి ఇంతకంటే రుజువు ఏం కావాలో ప్రశ్నిస్తున్నారు. కేసుపై గవర్నర్ అనుమతి ఇవ్వకుండా ఏం చేస్తారు? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉందని, ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి చెందిన కీలక నేతలు కలిసి తనపై కేసు నమోదు కాకుండా గవర్నర్ అనుమతి ఇవ్వకుండా చేయాలని కేటీఆర్ బీజేపీ నేతలు కలిసి వేడుకున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనికి ఆధారాలు సైతం చూపిస్తున్నాయి. గవర్నర్కు ఏసీబీ లేఖ రాసి సుమారు 3 వారాలు అవుతున్నా అనుమతి రావడం లేదని, దీనికి కేటీఆర్ భేటీయే కారణమని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని బీజేపీ, ఫోటోలు తీయలేదన్న బీఆర్ఎస్. సో మాకు అపాయింట్మెంట్ ఇచ్చిండు, మేము ఫోటోలు తీయలేదని బీఆర్ఎస్ చెప్తున్నారు. అసలు అపాయింట్మెంట్ ఇవ్వాలని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఈ డ్రామాలు ఏదో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు పిట్టల ద్వారా ముచ్చట్లు, ఏది మొత్తం ఆ ఢిల్లీకి వెళ్ళి ఏదో అయిపోయిందని చెప్పేసి నేషనల్ మీడియాలో ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మొత్తానికి ఏదో అయిపోయిందని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. వీళ్ళు పిట్టల దొర జాతి ముఖ్యంగా, ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పిట్టల దొర జాతి ఏది అంతే వాళ్ళు కోల్పోతున్నటువంటి తరుణంలో ఆ జాతికి ఖ్యాతి తెస్తున్నటువంటి వీళ్ళను ఈరోజు తెలంగాణ సమాజంగా 2 తెలుగు రాష్ట్రాలు గమనిస్తూ ఉన్నాయి. ఈరోజు వీళ్ళకి ఇక్కడ పప్పులు ఉడుతలేవు కాబట్టి దేశవ్యాప్తంగా వెళ్ళి ఒక చర్చ అని చెప్పేసి వీళ్ళు ఒక బలంగా అనుకుంటా ఉన్నారు. మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే కేటీఆర్ ఢిల్లీ పర్యటన అనేది ఎవరిని కలిశారనేది గోప్యంగా ఉంటుంది. ఈరోజు ఢిల్లీకి వెళ్తారు, మరి అది ఎందుకు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఢిల్లీలో ఏం జరిగింది? కేటీఆర్ హస్తిన టూర్పై ఎన్నో అనుమానాలు, ఎవరెవరిని కలిశారనే దానిపై వీడని సందేహాలు, సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికగా మారిన ఢిల్లీ టూర్. కేటీఆర్ పర్యటనపై హాట్ గా చర్చలు. కేంద్ర మంత్రి కట్టర్ను కలిశామన్న బీఆర్ఎస్, కేసు నుంచి తప్పించుకుందుకే అంటున్న కాంగ్రెస్, మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న బీజేపీ అంటూ చూస్తున్నాం. సో ఆకులో మన చారులో కరివేపాకులాగా తయారైనటువంటి పరిస్థితి ఈరోజు కేటీఆర్ది. చారులో కరివేపాకులు అంటాడు కేటీఆర్, అట్లా తయారైంది ఈయన పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికగా మారింది. అసలు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? అక్కడ ఏం జరిగింది అనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి వరుసకు బామారి అయినటువంటి సుజన్ రెడ్డికి అమృత్ టెండర్లు దక్కిన విషయంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారని కేటీఆర్ ప్రకటించారు. ఫిర్యాదు లేఖను సైతం విడుదల చేశారు. అయితే ఆయన కేంద్ర మంత్రి కలిసినట్టుగా ఒక్క ఫోటో సైతం బయట పెట్టలేదు. అప్పటికే కేటీఆర్ హస్తిన టూర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసు పెట్టేందుకు అనుమతి ఇవ్వకుండా కేటీఆర్ బీజేపీ నేతలు కలిసేందుకు ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ఇదే విషయంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. సో ఇక్కడ బీజేపీ పార్టీ యొక్క వైఖరి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఒక వర్గమేమో ఇక్కడ కేటీఆర్ ఎవరిని కలవలేదని చెప్తా ఉన్నారు. ఒక వర్గమేమో ఎవరికి తెలియకుండా కేటీఆర్ను కొంతమంది పెద్దలు కల్పిస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీలో